Instrument slab. బ్యాగులు అందరి అట్లా తిరిగి రావాలి. హాయ్ brother, stop some side. 5 minutes. Thank you. Every model or what is are you looking at every model? ఏం చేస్తుంది? మిషన్ చేస్తుంది. కట్ చేస్తుందా మిషన్? మనకి ఎంత కావాలి, ఎంత ఏమేమి కావాలన్నది దాంట్లో వస్తుందా? చేసినవి చూపించండి. ఓకే, ఏ స్టెప్ కావాలంటే ఆ స్టెప్ తోటి కటింగ్ అన్నది. ఓకే, ఈ థ్రెడ్స్, ఇవి స్క్రూస్, ఇవన్నీ కూడా దీని మీద వేస్తారు. మెటల్ స్టీలు ఇవన్నీ దీని మీద. ఐరన్ లైక్ సిల్వర్ కాదు కానీ ఏదో సమ్ కాపరు అవన్నీ. ఓకే, ఏది మీరు E4 E10 E1 E1 ఇవన్నీ చేస్తుంది. ఇంటర్మీడియట్లో నేర్చుకున్నారు. ఓకే, మీకు అంటే నాకు వచ్చేది ఏంటంటే, సరే మీరు ఇక్కడ చేస్తున్నారు కరెక్ట్. షోరూమ్స్ ఎన్నో ఉన్నాయి, సారీ ఈ కార్ మెకానిక్ షోరూమ్స్ కానీ అవన్నీ ఉన్నాయి. మీరు ఎప్పుడైనా విజిట్ చేశారా? కియా కానీ టాటా కానీ? వై స్టార్టింగ్ చేయాలా? మీరు అక్కడికి వెళ్ళి చూస్తేనే మీకు ఇంకా ఎక్కువ ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో వాళ్ళు కారు ఎలా తయారు చేస్తున్నారు, ఇంకా డిఫరెంట్ బైక్స్ ఎట్లా తయారు చేస్తున్నారు, ఇవన్నిటి మీరు అబ్జర్వ్ చేయాలి కంపల్సరీ. వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళ ఏవైతే ఇవి ఉంటాయి కదా ఫ్యాక్టరీస్, సో వెళ్ళి తిరగాలి. అది మీకు చాలా ప్లస్ పాయింట్. చూడండి, ట్రై అయ్యండి. నాకు మీకు ఎవరైనా చెప్పచ్చు చెప్పకపోవచ్చు, ఇది చాలా అంటే వేరే చూపిస్తారా? అదే వేరే దేశంలో అయితే లైక్ జపాన్, కొరియా ఏంటంటే వాళ్ళకు 6th 7th స్టాండర్డ్ నుంచే అన్నీ నింపుతుంటారు. వాళ్ళకు ఒక పాన ఇచ్చి స్క్రూలు తీయడము, కార్ ఎలా ఫిట్ చేస్తారు, కార్ ఎలా రిమూవ్, అవన్నీ కూడా నేర్పుతారు. అంతా కాకుండా మనం నేర్చుకుంటే బాగుంటుంది. ఓకే, నైస్ టీమ్ వచ్చి. ఏది అంటే సోలార్తో నడుస్తుందా? సోలార్తో బల్బ్ పెరుగుతుందా? ఎట్లా అన్నట్టు? హోల్డర్ కనెక్షన్ వస్తుంది మీకు? హోల్డర్ కనెక్షన్ అవుతుంది.
ఇప్పుడే నేర్చుకుంటాను. ఏది మీది E1 E2? E1. హాయ్ హాయ్ కూడా అయిపోరా. అరే ఏం చేస్తున్నావు? కాస్టింగ్ అంటే మాకు తెలుగులో చెప్పండి మంచిగా, మీరు ఏం చేస్తున్నారో మాకు తెలియాలి. మీరు చెప్పండి, మీకు తెలిసేనా? ఒక షేప్ తీసుకొస్తుంది, ఏదైనా ఒక వస్తువుకు షేప్ తీసుకురావడం అన్నమాట. ఇప్పుడు ఏం షేప్ తీసుకొస్తుంది? స్క్వేర్. ఓకే, ఇదంతా నింపి దీన్ని కొట్టిన తర్వాత దీంట్లో మెటల్ కాల్చి పోయడం, అంతే కదా? షేప్ తీసుకురావాలి. మరి బలం బాగా కావాలి. అలా మెత్త కొడితే అవి రావు షేప్స్. ఏ ఇయర్? E1. హాయ్, ఏం చేస్తుంది? కటింగా? రీఫిట్టింగ్ అంటే వి ఫిట్టింగ్, వి షేప్లో కట్ చేయడం. మీరేం కట్ చేస్తున్నారు? వి కటింగ్. మీరు కూడా అంతేనా? వి కటింగా అంటే ఎట్లా? ఇది మీకు ఒక అది ఇస్తే దాన్ని వి షేప్లో తయారు చేయాలన్నా, అంతేనా? మెజర్లో తీసుకొని మీరేం షేప్ చేస్తున్నారు? వి షేప్ అయినా అలా వి షేప్ అసలు స్ట్రైట్గా తీసుకుందా, ఇట్లా కట్ చేస్తారా? ఒక 5 minutes సార్. జగదీష్ సార్. So you can put an one of you or two of people can take any product industrial design role in your team and look the product from that angle. Let's say you want to put it in the market, what kind of shapes they like, what is more user. You must have seen Opel car, it's probably the old one. In majority of the cars, I like that car. When you look at the whole chassis, you don't even see a single edge anywhere. Everywhere you see a production. So in that process, there's a lot of engineering and design, industrial design part of it. So one or two people, the Mugur industrial design, product design angle, just say the look and feel of everything. It's actually good, but still, for example, if you want to take the instead of rectangle, it can be tubular and it can be curvature. Of course, they have a lot of limitations in the workshop, but they can strive to do it. They can heat and bend it, as an example. That's a very hard exercise, but still sometimes it looks funny and good. But very possible here. Mechanical sheet electrical winding, everything. everything will then be Tested. How much it cost? బ్యాటరీతోనే yeah, battery.
పోవచ్చు హైదరాబాద్ దాకా తిరిగి హైదరాబాద్ వచ్చి సపోజ్ స్టార్ట్ చేస్తుంది ఏమంటారు పనికి వచ్చేస్తున్నారు Function aspect of it. From the outside, the industrial product design. That's why a lot of people like iPhones. Whatever it is, they like it. మీరందరూ E1 E3 E1 E2 2 3 వచ్చేసిందా ప్లగ్గింగ్ వెలుగుతుందా E1 అందరూ మీరు రైట్ ఇప్పుడు 3 బల్బులు ఒకటేసారి వెలగాలంటే ఏం చేయాలి అంటే ఎట్లా ఇవ్వాలి కనెక్షన్ ఎట్లా ఇవ్వాలి ఏం చేయాలి మీరు సో ఫస్ట్ మనము సింగిల్ వేవ్ స్విచ్ అండ్ డబుల్ వేవ్ స్విచెస్ టూ తీసుకుంటాం సో మనకు 3 బల్బ్స్ పెట్టాలంటే దిస్ కంప్లీట్లీ ఇప్పుడు ఏంటంటే టు సేవ్ పవర్ అంటే ఏదైనా పవర్ అనేది సేవ్ చేయడానికి అంటే ఇప్పుడు సపోజ్ గోడౌన్ తీసుకున్నాం ఒక రూమ్లో ఉంటే ఒక లైన్ ఆఫ్ అయితే సపోజ్ ఫస్ట్ రూమ్లోకి వెళ్తుంది జస్ట్ ఫస్ట్ రో ఆఫ్ అవుతుంది సెకండ్ రో ఆఫ్ అవుతుంది సెకండ్ రోలోకి వెళ్తే ఫస్ట్ అండ్ థర్డ్ ఆఫ్ అలా ఉంటుంది ఓకే మనకి ఏది ఆఫ్ కావాలి ఏది ఆన్ కావాలి 3 వెళ్ళాలంటే అది ఖాళీ సో ఇప్పుడు ఇదే గోడౌన్ అనుకున్నాం ఇవి లైట్స్ ఉన్నాయి ఇది ఒక రో ఇచ్చేస్తారా ఒక స్విచ్ ఉంటుంది ఒక స్విచ్ చేసి ఇవి 4 వచ్చేస్తాయి మిగతా ఆటోమేటిక్ ఆఫ్ అవుతుంది వై స్విచెస్ అంటే మనం సింగిల్ వే అండ్ టూ వే స్విచెస్ అని చెప్పాలి అంటే మనకి ఏది అవసరమో అది వేసుకున్నప్పుడు మిగతా ఆఫ్ అయిపోతుంది ఆటోమేటిక్ అంటే అట్లా ఇస్తాం మనకు సర్క్యూట్ కనెక్షన్ అట్లా ఇవ్వాలి సో ఇది మ్యాప్ అన్నట్టు ఈ విధంగా వెళ్తే మనకు అనుకున్న అదే వచ్చేస్తుంది సో మీరు E2 E1 మీ పేరేమో స్వర్ణ కదా మొన్న వచ్చారు కదా ఏమంతా చూచిరాతర వస్తుంది ఏంటి అబ్జర్వేషన్ వర్క్స్ అంటే దేని మీద అబ్జర్వేషన్ వెల్డింగ్ పైన ఓకే అంటే ఇంతకుముందు చేశారా వెల్డింగ్ ఎట్లా దాని మీద నోట్స్ ప్యాడ్ మినిట్స్ లేదు E1 అయినా నువ్వే వేసినావు ఇది సీనియర్ సార్ ఈ ట్రాక్టర్ పోతుందా పోతే తీసుకుపోదాం అది అట్లా కూడా కాదు పొలాల దున్నాలి అది అట్లా నువ్వు కూడా అంటే హైదరాబాద్ దాకా తీసుకోపోదు ఓన్లీ స్టేటే ఎటు లేదు అసలు స్టీరింగ్ లేదు దానికి
ఇది ఏం చేస్తున్నారు, లిప్పుతున్నారా ఫిట్ చేస్తున్నారా? ఓన్లీ చూడడం అంటే ఇంతకుముందు చేసిన సీనియర్స్ది అబ్జర్వ్ చేస్తున్నారు. మీరు ఇది కాదు ఏరోప్లేన్ చేయాలి. ఏరోప్లేన్ కూడా కాదు, అది ఏంది సమ్ సార్ బేసిక్ సార్ ఇవి అన్ని బేసిక్. అంటే బిగినింగ్లో ఇరిపోవాలి కదా. అవన్నీ మన వీటిని ఏమంటారు, ఇవి వచ్చినాయి కదా మన పైనుంచి కవరేజ్ వీడియో తీస్తారు చూడు, డ్రోన్స్ దాన్ని బేస్ చేసుకొని. డ్రోన్స్ కాదు, మనం వేసుకొని ఎగరాలి అంతే. అట్లాంటివి ఓన్లీ ఇంకా ఇప్పటిదాకా ఏంది కెమెరా జస్ట్ పొలాలలో స్పిరిట్ చేయడానికి అట్లా చేసినాయి. ఇప్పుడు అంతే 20 లీటర్స్. ఇప్పుడు మనం అంటే మినిమం 60-70 కేజెస్ వెయిట్ ఉన్నది, దాన్ని ప్లాన్ చేయాలి. అంటే వెయిట్ ఎక్కువ తీసుకోవడానికి. ఓకే ఊరికే అంటున్నా, అది నిజంగా అయితే తయారు చేసింది అనుకో అమెరికా వాళ్ళు చచ్చిపోతారు, మళ్ళీ జపాన్ వాళ్ళు ఊరేసుకుంటారు. టీమ్ గరుడ. ఓకే జయవీర్ గారు ఫోటో అంటే ఒకటి ఇస్తారా తీస్తా ప్లీజ్?